హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ ఏం స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి. హౌ ఆర్ యు? ఫైన్, థాంక్యూ. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈ రోజు దిల్బాగ్ కర్రీ, స్ప్రౌట్స్, ఇటాలియన్ పాస్తా. ఓకేనండి, అది స్నాక్ ఐటమ్. ఈ రోజు విజయారావు గారు రెండు ఐటమ్స్ నేర్పుతున్నారండి. దిల్బాగ్ కర్రీ, స్ప్రౌట్స్, ఇటాలియన్ పాస్తా ఆ స్నాక్ అండి. ఈ రెండు ఐటమ్స్ మనం చూద్దాం. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేయబోతున్నారండి? ముందుగా దిల్బాగ్. మరి దిల్బాగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. దిల్బాగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: షిమ్లా మిర్చి తరుగు 1 కప్పు, బంగాళదుంప తరుగు 2 కప్పులు, రెడ్ చిల్లీ పేస్టు 2-3 టీ స్పూన్లు, ఉల్లి తరుగు 1 కప్పు, జీరా 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు 2-3 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూను, బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూను, టమాటో కెచప్ 2-3 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె తగినంత. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకేనండి, మరి తయారు చేద్దామా? తయారు చేద్దాం. స్టవ్ వెలిగించిన? వెలిగించు. నూనె వేసి ముందుగా జీలకర్ర నూనెలో వేసేది. ఈ దిల్బాగ్ కర్రీని మనం అంటే రోటీతో తింటామా, రైస్ తో? దేనితోనైనా బాగానే ఉంటుంది. నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఉల్లి తరుగు నూనెలోనే వేసేద్దాం. జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. అది వేయించుకొని రెడ్ చిల్లీ సాస్ అండి ఇది. ఇప్పుడు ఇదేంటంటే మనం ఎండుమిరపకాయలు వస్తాయి కదా, మామూలు పళ్ళదైనా పర్లేదు, అన్ సీజన్లో మామూలు ఎండుమిర్చి ఉంటాయి, అవి నీళ్ళలో నానబెట్టేస్తాం. పెట్టేస్తాం కొంచెం వెనిగరు, ఉప్పు, వెల్లుల్లి, ఆ రెబ్బలు అవన్నీ కలిపి మనం నానబెట్టిన ఎండుమిర్చి, లేదంటే ఫ్రెష్గా దొరికే మిర్చి అయినా పర్లేదు, ఎండుమిర్చి అదే పళ్ళ మిర్చి, అవన్నీ కలిపి మనం గ్రైండ్ చేస్తాం. చేసిన తర్వాత ఆయిల్ దానిలో మిక్స్ చేసి పెట్టేస్తాం. ఓకే, అంటే ఇది నిల్వ కూడా ఉంటుందండి? 1 year దాకా కూడా ఉంటుంది. అంటే కరెక్ట్గా చేస్తే తడి తగలకుండా పెట్టేసుకుంటే 1 year అన్నిట్లో ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీనిలో మసాలాలన్నీ వేసేద్దాము. వేసి ఇవి వేసేద్దాం. ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్. ఈ బ్లాక్ సాల్ట్ మనకు దొరుకుతుంది కదండి బయట అన్ని షాప్స్ లోనే అవైలబిలిటీ ఉంటుంది కదా? ఎందుకంటే ఈ బ్లాక్ సాల్ట్ మన సైడ్ కంటే కూడా నార్త్ సైడ్ ఎక్కువ ఉపయోగిస్తారు. ఫాస్టింగ్ కూడా అదే వాడతారు, మామూలుగా ఉపయోగించారు. రెడ్ చిల్లీ సాస్, ఇది వేస్తున్నాం కాబట్టి ఎక్కువగా మనం కారం వేయాల్సిన అవసరం ఉండదు. అవునండి. తర్వాత సిమ్లా మిర్చి తరుగు, బంగాళదుంప ముక్కలు, ఇప్పుడు బంగాళదుంప ఒకవేళ ఇష్టపడిన వాళ్ళు సిమ్లా మిర్చి ఎక్కువగా వేసుకొని దుంపలు తగ్గించేసుకుంటాం.
కొద్దిగా ఉప్పు, బ్లాక్ సాల్ట్ కూడా వేసాం కదా, తగ్గించి వేసాం. కారం, అంటే కొంచెంసేపు దీన్ని ఇలా ఫ్రై చేసి మూత పెట్టాలి. మూత పెట్టి మగ్గిన తర్వాత మనం టమాటా కెచప్, గరం మసాలా వేసి రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవాలి. మూత పెట్టమంటారా? ఇప్పుడు ఈ దిల్బాగ్ కర్రీలో మనం మసాలా, వెజిటబుల్స్ వేసి మూత పెట్టామండి. ఇది కుక్ అవ్వడానికి కొంచెంసేపు టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local kitchen.